కళ్ళు మూసుకో, చెప్తాను. ఇప్పుడు తెరు. ఆడవాళ్ళు నుదుటిన బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో, పాదాలకి పట్టీలు పెట్టుకుంటే కూడా అంతే అందంగా ఉంటుంది. అయితే ఆ అందాన్ని మీరే ఇవ్వండి. అర్జున్, వాటిని అలాగే చూస్తున్నా? అంత అందంగా ఉన్నాయా? నీకో విషయం చెప్పనా అంజలి? ఏంటది? నువ్వు మళ్ళీ కోప్పడకూడదు, అలక్కూడదు. నీ మీద నేనెందుకు కోప్పడతాను అర్జున్? ఏంటో చెప్పు. ఈ పట్టీలు నీకంటే గీతకే బాగుంటాయి తెలుసా? చూసావా, కోప్పడకూడదు అన్నాను, కానీ నీకు కోపం వచ్చింది. లేదు అర్జున్, నాకు కోపం రాలేదు. నాకు తెలుసులే, నువ్వు అబద్ధం చెప్తున్నావు. భార్య ముందు ఇంకొక అమ్మాయిని పొగిడితే ఏ భార్యకైనా కోపం వస్తుంది. కానీ నువ్వు ఎన్నైనా చెప్పు, గీతకి నువ్వంటే ప్రాణం. పిచ్చి అర్జున్, నాకు అంజలి అంటే కాదు, నువ్వంటే ప్రాణం. ఆ విషయం నీకెప్పుడు అర్థమవుతుంది? చూసావా, గీత టాపిక్ తీసుకురాగానే నీ ఫేస్ ఎలా మారిపోయిందో. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వంటే గీతకి పిచ్చి. ఆ పిచ్చి ప్రేమని అర్థం చేసుకోలేకే తన పైన నువ్వు ద్వేషం పెంచుకున్నావు. ఏంటి అంకుల్, మిమ్మల్ని కలుస్తున్న విషయం ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పొద్దు అన్నారు. అంత సీక్రెట్ ఏముంది? ఈ విషయం ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో అర్థం కాక 2 డేస్ నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. ఏ విషయం గురించి అంకుల్? గీత విషయం అర్జున్. గీత గురించా? అవును అర్జున్, గీత సమాధి నుంచి బయటకు వచ్చేసిందని స్వామీజీ గారు చెప్పారు. కానీ ఆ గీతాత్మ ఎవరిలో ఉందో తెలియకపోవడం వల్ల ఈ విషయం నీకు చెప్పడానికి కూడా ఆలోచించాను. నాకు ఆ విషయం ఆల్రెడీ తెలుసు అంకుల్. తెలుసా? అంతేకాదు, గీత ఆత్మ ఎవరిలో ఉందో కూడా నాకు తెలుసు. ఎవరిలో ఉంది? అంజలిలో. స్వామీజీ గారు కూడా ఇంటికొచ్చి అంజలిని చూసి వెళ్లారు. మరి అంజలి ఏం చేసింది? అదే గీతాత్మ ఏం చేసింది?
మాకీ విషయం తెలిసిపోయిందని గీతకి తెలియకుండా మేనేజ్ చేశాం. తను నన్ను పూర్తిగా నమ్మేలా చేశాను. అసలు ఇప్పుడు గీత ఏం చేయాలనుకుంటుంది? ఏముంది, నన్ను సొంతం చేసుకోవడమే ఇప్పుడు తనకున్న లక్ష్యం. తన లక్ష్యానికి ఇంకెవ్వరు అడ్డొచ్చినా చంపేస్తుంది. మై గాడ్, అంటే ఇంట్లో వాళ్ళందరూ చాలా ప్రమాదంలో ఉన్నారు కదా అర్జున్. మీరన్నది నిజమే, కానీ ప్రస్తుతానికి గీత నా గురించి మాత్రమే ఆలోచిస్తుంది. పైగా గీత విషయం ఇంట్లో వాళ్ళకి తెలియనంత వరకు ఏ ప్రమాదం లేదు. కానీ ఎప్పటికైనా తెలిసిపోతుంది కదా అర్జున్. అసలు స్వామీజీ గారు గీత ఆత్మని ఎలా అంతం చేస్తారట? దానికి ఇంకా సమయం ఉందన్నారు. అంటే గీతని అంతం చేయాలంటే ముందు నేను గీతని పూర్తిగా నా వైపు తిప్పుకోవాలన్నారు. తర్వాత గీతకు అనుమానం రాకుండా ఒక్కొక్కరిని ఇంటి నుంచి పంపించేయాలన్నారు. ఇదంతా గీతకు తెలియకుండా మేనేజ్ చేయడం కష్టం అనిపిస్తుంది అర్జున్. కానీ తప్పదు అంకుల్, మనకి వేరే ఆప్షన్ లేదు. హేమ హేమ ఏ హేమ కళ్ళు తెరు హేమ హేమ